గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హైదరాబాదు ప్రజలకు ఒక భారీ ఉపశమనం కలిగింది. మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో అల్లాడినటువంటి ప్రజలు సాయంత్రం అయ్యేసరికి వాతావరణం ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. ఆకాశం పూర్తిగా మేఘావృతం అయిపోయింది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురిసింది. హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో అమీర్పేట నుంచి మొదలుకొని అమీర్పేట, తర్వాత మూసాపేట, ఈ మియాపూర్, చందానగర్, కూకట్పల్లి, హౌసింగ్ బోర్డు, తర్వాత ఇటు హైటెక్ సిటీ ప్రాంతాల వైపు రామ్నగర్, ముషీరాబాదు, అంబర్పేట, తర్వాత ఇటు ఉప్పల్, దిల్సుఖ్ నగర్, ఈ ప్రాంతాలు మొత్తం కూడా అత్యంత భారీ వర్షం కురిసింది. ఒక గంట పాటు కుమ్మేసింది వర్షం. చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులు కూడా వీచాయి. ముఖ్యంగా రామ్నగర్ వేస్ట్ ప్రాంతంలో ఒక భారీ వృక్షం నేలకూరింది. తర్వాత హైదర్గూడ్లో కూడా ఒక చెట్టు నేలకూరింది. ఆ ప్రాంతం మొత్తం కూడా ట్రాఫిక్ విపరీతంగా జామ్ అయిపోయింది. ఎందుకంటే విపరీతమైన గాలి, తర్వాత వర్షం రెండు కలగలిసి పూర్తిగా రోడ్ల మీదకి వరద నీరు వచ్చేసింది. వరద వచ్చేసరికి ట్రాఫిక్లో చాలామంది చిక్కుకుపోయారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. జిహెచ్ఎంసీ సిబ్బంది అక్కడికి వచ్చి ఆ లైన్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే ఈదురుగాలులతో భారీ వృక్షాలు నేలకొలిగి పూర్తిగా ట్రాఫిక్ ఆగిపోయిందో, జామ్ అయిపోయిందో అక్కడంతా కూడా సెటరేట్ చేస్తున్నారు. మరోవైపు రోడ్ల మీద నిలిచిపోయినటువంటి వర్షపు నీరు కూడా వెంటనే హుటాహుటిన రెస్క్యూ చేసి ఆ వాటర్ మొత్తం కూడా బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వృక్షాలు పెద్ద పెద్ద వృక్షాలు కూలిపోయినాయి కాబట్టి వాటిని తీయడానికి కొంత సమయం పడుతుంది. సో హుటాహుటిన కొన్ని చోట్ల క్రేన్లు తీసుకొచ్చి ఇంకొన్ని చోట్ల సిబ్బంది వాటిని పక్కకు తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ట్రాఫిక్ అయితే విపరీతంగా పెరిగిపోయింది. మరోవైపు ఈ హైటెక్ సిటీ ప్రాంతంలో గచ్చిబౌలి కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, ఈ మాదాపూర్ లాంటి ప్రాంతాల్లో కూడా రోడ్ల మీదకి భారీగా వర్షపు నీరు వచ్చేసరికి, ఎందుకంటే రెగ్యులర్గానే ఆ ప్రాంతంలో ట్రాఫిక్ విపరీతంగా జామ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే సాయంత్రం కావటం, ఆఫీసుల టైం అయిపోవడంతో చాలామంది ఆఫీసులు తమ టైంని అయిపోయేసరికి ముగించుకొని ఇంటికి వెళ్తూ ఉంటారు. సో ఒకవైపు వర్షం పడుతుంది, ఈదురుగాలతో కూడినటువంటి వర్షం పడింది, విపరీతంగా వాటర్ కూడా వచ్చేసింది. ఆఫీసులు ఒకేసారి క్లోజ్ అవడంతో సాయంత్రానికి అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసారు. 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, అందరూ కూడా కార్లతో బయటకు వచ్చేసరికి విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. గంట సేపు అయితే కానీ 1 కిలోమీటర్ కూడా ముందుకు రాలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. సో వెంటనే అధికారులు కూడా ఒక ఇండికేషన్ జారీ చేశారు. FM రేడియో స్టేషన్లో కావచ్చు, తర్వాత టీవీ ఛానల్స్ కూడా చెప్తా ఉన్నారు, ఎవరైతే తమ ఆఫీస్ టైమ్స్ ముగించుకున్నారో ఇంకా వర్షం పడుతుంటే కనుక ఆఫీస్లోనే ఉండండి, అప్పుడే మీరు బయటకు రావద్దు. బయటకు వస్తే ట్రాఫిక్లో చిక్కుంటారు. మీరు గంటలో ఇంటికి వెళ్ళాల్సిన వాళ్ళు దాదాపు 5 గంటలు అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ ఒక్కసారిగా రోడ్ల మీదకి రావడం, కొంత టైం తీసుకోండి, వర్షం ఆగిన తర్వాత కొంచెం తగ్గిన తర్వాత రండని కూడా అధికారులు ఒక హెచ్చరిక పంపించినటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే హైదరాబాద్లో ఇవాళ సిచ్యువేషన్ ఈ విధంగా ఉంటే మరొక 2 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఎందుకంటే ఋతుపవనాలు కూడా వచ్చేసాయి కాబట్టి ఎఫెక్ట్ అయితే కనిపిస్తోంది. 2 రోజుల పాటు మంగళవారం అలాగే బుధవారం 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. రంగారెడ్డి, తర్వాత చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు ఏవైతే ఉన్నాయో సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, వికారాబాదు, ఈ బెల్ట్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 2 రోజుల పాటు ప్రజలు అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తానికైతే ఎండలకి, ఉష్ణోగ్రతలకి ఒక భారీ ఉపశమనం కలిగింది ప్రజలకి. ఈరోజు ఒక్కసారిగా వాతావరణం మారిపోయేసరికి ఈరోజు వర్షం పడుతుంది, చాలా చల్లగా ఉంటుంది అని ప్రజలు భావించారు. కానీ ఇంత భారీ వర్షం పట్టడంతో, ఈదురు గాలులతో కూడినటువంటి భారీ వర్షం పట్టడంతో ఆ గాలులకి కొంత భయపడ్డ పరిస్థితుంది. ఎందుకంటే హైదరాబాద్లో ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్స్ ఉంటాయి, ప్రకటనలతో యాడ్స్కి సంబంధించినటువంటి హోర్డింగ్స్ ఉంటాయి. చాలా సందర్భాల్లో ఆ హోర్డింగ్లన్నీ విరిగి జనాల మీద పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తం రోడ్ల మీద పడిపోయి ట్రాఫిక్ విపరీతంగా ఆటంకం కలిగిన పరిస్థితి ఉంది. ఈరోజు కురిసినటువంటి వర్షానికి, ఈ గాలులకి చాలా చోట్ల విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది. ముషీరాబాద్ లాంటి ప్రాంతంలో కరెంటు పోయింది, చాలాసేపు కరెంటు పోయినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా గాలులు విపరీతంగా ఉన్నప్పుడు బయటకు రావద్దని కూడా ఒక ఇండికేషన్ పాస్ చేశారు. 2 రోజుల పాటు భారీ వర్షాలు కూడా ఉంటాయని చెప్పారు. ఈ మధ్యకాలంలో వాతావరణంలో మార్పు వస్తే ఆ మార్పు గతానికి భిన్నంగా ఉందండి. ఎందుకంటే నిన్ననే ఢిల్లీ పరిస్థితి మనం చూసాం. ఈదురుగాలు విపరీతంగా ఆ ఎయిర్పోర్ట్లో పెట్టినటువంటి ఆ స్టాండ్ కూడా ఒక్కసారిగా ముందుకు దూసుకుంటూ వచ్చి ఆ గాలి ధాటికి విమానాలని ఢీకొన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇటు ఉత్తరప్రదేశ్లో కావచ్చు, తర్వాత ఈ ఏదైతే ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ విపరీతమైన గాలులు. సో డెఫినెట్గా వాతావరణంలో మార్పులు అయితే చాలా క్లియర్గా బలంగా కనిపిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండండి అని చెప్పి వాతావరణ శాఖ కూడా అధికారులు కూడా హెచ్చరిక పంపిస్తూ ఉన్నారు. సో హైదరాబాదు, ముఖ్యంగా తెలంగాణలో అయితే 2 రోజుల పాటు వర్షాలు ఉంటాయి. వర్షాలు కూడా కుండపోతగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చి ట్రాఫిక్ జామ్ చేయకండి అని కూడా క్లియర్గా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది.